అందరికీ నమస్కారం. అలోవెరాని ప్రతిరోజు ఒక్క స్పూన్ తీసుకోవడం వల్ల మనకి అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే బాడీలో ఓవర్ హీట్ ఉన్నవాళ్ళు తింటే ఇది మొత్తం బాడీ అంతా కూల్ అవుతుందండి. మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా యూజ్ అవుతుంది. ఈ కలబందను అయితే డైరెక్ట్గా తినలేం కదండి. ఇలా ముదురుగా ఉన్న ఒక కలబందను తీసుకోండి. ఫస్ట్ దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అంటే దుమ్ము అది ఏదైనా ఉంటుంది కదా, మనకి మొక్క నుంచి డైరెక్ట్గా కట్ చేసి తెచ్చుకుంటాం కదా. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత స్టవ్ పై ఇలా పుల్కా గ్రిల్ అయితే ఇలా పెట్టండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా పెట్టండి. అలోవెరాని అయితే చక్కగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. చూడండి నేను ఏ విధంగా కాలుస్తున్నానో చూడండి. ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండవ వైపుకి అయితే కాల్చుకోవాలండి. జాగ్రత్తగా ఇలా కాల్చుకోండి, అటు ఇటు తిప్పుతూ. ఇదిగో చూసారా, మరీ ఎక్కువగా కాల్చకూడదండి. స్టవ్ హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, ఇలా సిమ్లోనే పెట్టి చక్కగా కాల్చాలి. ఇదిగో చూసారా ఎలా కాలుస్తున్నానో నేను, అటు ఇటు తిప్పుతూ ఇదే విధంగా మొత్తం అయితే కాల్చుకోవాలి. ఇది కాలడానికి అయితే ఇంచుమించు 5 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేశాను నేను. తర్వాత ఒక్కసారి అయితే తీసుకోండి. ఇలా కాల్చిన తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకుని ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను. ఇది చక్కగా పైన ఉన్న పొర అంతటినీ తీసేయాలి, మనకు వచ్చేస్తుందండి. ఇదిగో చూడండి, ఇలా పైన అంతా ఇలా వలిచేయండి. మనకి లోపల ఉన్న జెల్ మాత్రమే యూజ్ అవుతుందండి. ముందు ఆ చివర ఈ చివర లైట్గా ముళ్ళుల్లో ఉంటాయి కదండి, అవైతే తీసేయండి, వచ్చేస్తాయి మనకి. ఎందుకంటే అవి ఫస్టే కట్ చేస్తే మనకి పసరుగా కారిపోతుందండి. అందుకైతే ఇక స్టవ్ పై అయితే అవి అలానే ఉంచి కాల్చాలి చక్కగా. ఇదిగో చూడండి నేను ఎలా ఒలిచాను. తర్వాత అయితే ఒక స్పూన్ తీసుకొని ఇలా మొత్తం జెల్ అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. ఇలా ఇదే విధంగా మీకు ఎంత కావాలో అంత అయితే తీసుకోండి. ఇదిగో చూసారా, ఇప్పుడు ఒక్కసారి ఇలా స్మాష్ చేయండి ఇదే స్పూన్తో. మొత్తం ఇలా స్మాష్ చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే షుగర్ వేయండి. షుగర్ వేసి మొత్తం ఇలా మిక్స్ చేయాలి. అంతేనండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం చక్కగా వాడుకోవచ్చు. డైలీ కూడా ఒక స్పూన్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీరు కూడా ఎవరైనా ఈ అలోవెరాని తినాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో కనుక తయారు చేసుకుని తినండి. మీకైతే పెద్దగా చేదంటూ తెలీదు, ఎందుకంటే చేదు అస్సలు తినలేం కదా మనం. అందుకైతే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. నేను ఇదైతే మా హస్బెండ్ కోసం చేశానండి. ఆయనకైతే అస్తమాను వేడి చేసేస్తూ ఉంటుందండి, అందుకైతే ఇది చేసిస్తాను. ఓకేనండి, ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.